వైద్య రంగంలో అపోలో హాస్పిటల్ సంస్థ ముందుకు తీసుకెళ్తోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా వైద్య సేవలతో పాటు ఆధునిక వైద్య పరికరాలను అందుబాటులోకి తీసుకొస్తూ ప్రజల ఆరోగ్యానికి రక్షణగా నిలుస్తోంది. ప్రపంచ అవయవ దాన దినోత్సవాన్ని పురస్కరించుకుని తాజాగా ఆంధ్రప్రదేశ్లో ప్రైవేటు ఆసుపత్రుల రంగంలో అతిపెద్ద కిడ్నీ డయాలసిస్ కేంద్రాన్ని నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. శుక్రవారం ఈ కేంద్రాన్ని ప్రారంభించింది. నెల్లూరు అపోలో హాస్పిటల్ నెఫ్రాలజీ విభాగాధిపతి డాక్టర్ ఏకే చక్రవర్తి, డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, యూనిట్ హెడ్ విశ్వేశ్వర్ రెడ్డి తదితరులు ఈ నూతన విభాగాన్ని ప్రారంభించారు. ప్రపంచ అవయవ దాన దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా వారు మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో అతిపెద్ద డయాలసిస్ కేంద్రం కేవలం నెల్లూరులోని అపోలో హాస్పిటల్లో ఏర్పాటు చేయడం గర్వకారణంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. నెల్లూరు కేంద్రంగా అపోలో హాస్పిటల్ ప్రారంభించిన 8.5 ఏళ్ల కాలంలో 125 కిడ్నీ మార్పిడి ఆపరేషన్లను విజయవంతంగా నిర్వహించామని, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించిన ఈ ఘనత ఆంధ్రప్రదేశ్లోనే ఇతర ఏ హాస్పిటల్స్కు లేదని స్పష్టం చేశారు. ప్రజల ఆరోగ్య రక్షణే ధ్యేయంగా సామాజిక బాధ్యతతో అపోలో హాస్పిటల్ సంస్థ పనిచేస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నెఫ్రాలజీ వైద్యులు డాక్టర్ మస్తాన్ వలి, డాక్టర్ రాకేష్, యూరాలజీ వైద్యులు డాక్టర్ నిశ్చల్ ప్రసాద్ రెడ్డి, డాక్టర్ రంగనాథన్, అనెస్థిషియా విభాగ అధిపతి డాక్టర్ రాజమోహన్ రెడ్డి పాల్గొన్నారు. 2017లో డిపార్ట్మెంట్ ఆఫ్ రీనల్ సైన్సెస్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ నెఫ్రాలజీ, డిపార్ట్మెంట్ ఆఫ్ యూరాలజీలో డాక్టర్ చక్రవర్తి గారు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరులో జాయిన్ అయ్యారు. అప్పటి నుంచి డిపార్ట్మెంట్ ఎట్లా ఎవాల్వ్ అయిందో నా కళ్ళారా చూశాను. ఈరోజు యాక్చువల్గా చాలా గర్వకారణంగా, చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే 2017లో డాక్టర్ గారు వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఈ స్పాన్ 9 ఇయర్స్ అంటే దాంట్లో మధ్యలో 3 సంవత్సరాలు తీసేయవచ్చు. మీకు ఎంతకు తెలుసు, కోవిడ్ తర్వాత ట్రాన్స్ప్లాంటేషన్స్ అన్ని చేయటము. ఈ రోజుకి లాస్ట్ వీక్కి 125 రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్స్ సక్సెస్ఫుల్ గా డిపార్ట్మెంట్ ఆఫ్ రీనల్ సైన్సెస్ డాక్టర్ చక్రవర్తి గారి ఆధ్వర్యంలో. డాక్టర్ చక్రవర్తి గారు, మీకు డిపార్ట్మెంట్ ఆఫ్ రీనల్ సైన్సెస్ అంటే నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఆల్మోస్ట్ ఆల్ 3 నెఫ్రాలజిస్టులు ఉన్నారు. డాక్టర్ చక్రవర్తి గారు, డాక్టర్ మస్తాన్, డాక్టర్ రాకేష్. అట్లే యూరాలజీ విభాగంలో మీ అందరికీ తెలుసు సీనియర్ యూరాలజిస్ట్ డాక్టర్ రంగనాథన్ సార్ అండ్ డాక్టర్ నిశ్చల్ గారు. అండ్ మీ రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్ లో ఎప్పుడు అనస్థీషియా, క్రిటికల్ కేర్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. ఎందుకంటే ఆపరేషన్ చేయడమే కాదు, ట్రాన్స్ప్లాంట్ చేయడమే కాదు, తర్వాత పోస్ట్ ఆపరేటివ్ రికవరీ కానీ, ఇంట్రాప్ కానీ డాక్టర్ రాజమోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, డాక్టర్ కోటి గారి ఆధ్వర్యంలో సక్సెస్ఫుల్ గా ఈ 9 ఏళ్ళు 125 కేసులు చేసి ఆ రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్ లో కూడా మేము ఎట్లా ఇవాల్వ్ అయ్యాము అంటే, ఇప్పుడు ఒక డోనార్ అంటారు, అంటే కిడ్నీ ఇచ్చే డోనార్. ఇంతకుముందు పెద్దగా ఓపెన్ చేసి కిడ్నీ అంటే పెద్ద మేజర్ సర్జరీ జరిగినట్టే యాక్చువల్గా మనం డొనేట్ చేయాలన్నారు. దాన్ని గత 8 ఏళ్ల నుంచి డాక్టర్ నిశ్చల్ గారు, డాక్టర్ రంగనాథన్ గారు లాప్రోస్కోపీగా చేస్తూ నెక్స్ట్ డే కిడ్నీ ఇచ్చిన వాళ్ళు కూడా నెక్స్ట్ డే ఎవాల్వ్ అవుతూ, ఇది సర్జన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తే నెఫ్రాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు బాగా గుర్తుంది. డాక్టర్ గారు జాయిన్ అయినప్పుడు 4 డయాలసిస్ మిషన్లు ఉన్నాయి, చిన్న ఇది ఉంది. నెక్స్ట్ పెంచుతూ ఇంకొక హ్యాపీ న్యూస్ ఏంటంటే, ఈ రోజు ఆల్మోస్ట్ ఆల్ 30 మెషిన్స్ ఉండే డయాలసిస్ వార్డు మేము ఓపెన్ చేసాము. గర్వకారణం ఏంటంటే, మన ఆంధ్రప్రదేశ్లో ఈ రీనల్ ట్రాన్స్ప్లాంట్ అంటే డయాలసిస్ ఏ టైప్ ఆఫ్ డయాలసిస్ అన్ని చేస్తున్నారు మీకు డాక్టర్ చక్రవర్తి గారు చెప్తారు. దాని ముఖ్య ఉద్దేశం ఏంటి, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పెయిడ్ డయాలసిస్ అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు జరుగుతుంది. ఈ రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్స్ వస్తే లైవ్ రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్స్ ఎక్కువ ఉన్నాయి. కెడావర్ అంటే ఈ టైర్ 2లో మీ అందరికి తెలుసు, పేషెంట్స్ ఒప్పుకునే దానికి కూడా. ఇట్లే కాకుండా ఏబిఓ ఇన్కంపాటిబిలిటీ కూడా మనం స్టార్ట్ చేశాము. ఆల్మోస్ట్ ఆల్ ఒక 10 సంఖ్య అయింది. ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం ఒక ఉద్దేశం, ఒక పెద్ద టాస్క్ అయితే దాన్ని ఫాలో అప్ 5 years సర్వైవల్ అంటారు. ట్రాన్స్ప్లాంటేషన్ ఇప్పుడు నేర్చుకుని వచ్చి చేసేసేది కాదు, 5 సంవత్సరాల తర్వాత ఎట్లా ఉన్నారు వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్, వాళ్ళ సర్వైవల్. మీరు మేయో క్లినిక్ తీసుకున్నా, క్లీవ్లాండ్ క్లినిక్ తీసుకున్నా, అమెరికాలో వాళ్ళ సర్వైవల్ 80%. అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు సర్వైవల్ రేట్ మోర్ దాన్ 84%. మీకు ఆ ఉదాహరణ, మా ఫస్ట్ రీనల్ ట్రాన్స్ప్లాంట్ చేసిన
పేషెంట్ కూడా మేము పిలిపించాము ఈరోజు 2017లో చేసిన దానికి. ఈ సందర్భంగా నేను విశ్వేశ్వర రెడ్డి గారు మా యూనిట్ హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ రీనల్ సైన్సెస్ కి ప్రత్యేక అభినందనలు తెలుపుతూ ఇట్లే మీరు ఈరోజు మీరు ఇక్కడికి వచ్చినందుకు అందరికీ థ్యాంక్స్. ఫస్ట్ మేము గత 8 నుంచి 9 సంవత్సరాలు అపోలో హాస్పిటల్లో కిడ్నీ డిపార్ట్మెంట్లో ఎలాంటి వర్క్ చేస్తున్నాం అనేది మెయిన్గా షేర్ చేసుకున్నాం అనేది ఉద్దేశం. ఈరోజు ఒకప్పుడు కిడ్నీ జబ్బులు అంటే జనాలు చాలా భయపడిపోయేవారు. జనాలకి కిడ్నీ అని అంటే ఆల్మోస్ట్ మృత్యుతో ఈక్వల్గా చూసుకునేవారు. అలాంటిది వాళ్ళల్లో ఇప్పుడు ధైర్యం తెచ్చి కొత్త విధానాలు ట్రీట్మెంట్స్ అన్నీ కూడా మనం ప్రపంచంలో ఏవేవి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయో ఆ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా మనం నెల్లూరు లెవెల్లోకి తీసుకురాగలిగామంటే అది కేవలం మాకు హాస్పిటల్ ఇచ్చే సపోర్ట్, హాస్పిటల్ మేనేజ్మెంట్ అపోలో అనేది విధంగా సపోర్ట్ ఇచ్చారు. కాబట్టి సేమ్ థింగ్ నా అదృష్టం ఏంటంటే నాకు రియల్లీ గుడ్ టీమ్ వచ్చింది. బికాజ్ ఇది ఎప్పుడు కూడా ఒక మంచి క్వాలిటీ వర్క్ చేయాలంటే ఒక ఇండివిజువల్ వల్ల ఏది ఎప్పుడు కాదు. అది మనకు ఇదీగా టీం దాదాపు మా డిపార్ట్మెంట్ ఈరోజు 45 మంది స్టాఫ్, అది డాక్టర్లు కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు, ఐఎంఎల్ కావచ్చు, సో బాయ్స్ కావచ్చు, ఇట్లా రకరకాల స్టాఫ్తో వీఆర్ ఏబుల్ టు బిల్డప్ పెట్టి ఒక గత 8 సంవత్సరాల్లో. దాంతో మనం జస్ట్ డయాలసిస్, ట్రాన్స్ప్లాంట్ అనేది కాక కాంప్రహెన్సివ్ రీనల్ కేర్ అంటే అసలు కిడ్నీ జబ్బులు ఫస్ట్ రాకుండా ఉండే దగ్గర నుంచి సో స్క్రీనింగ్ క్యాంప్స్ అనేవి కండక్ట్ చేస్తున్నాం రెగ్యులర్గా. ఏదైనా విలేజెస్లో ఉంటే ముందే ఐడెంటిఫై చేసి వాళ్ళకి ప్రికాషన్స్ అనేది అక్కడి నుంచి స్టార్ట్ చేసి తర్వాత ఈవెన్ మా దాంట్లో కూడా ఎవరైనా రెగ్యులర్ ఓపీ వచ్చే పేషెంట్స్లో కూడా ఎర్లీగానే కిడ్నీ డిసీజ్ స్క్రీనింగ్ చేసి వాళ్ళు డయాలసిస్ వరకు పోకుండా ఆ ప్రక్రియ చేస్తున్నాం. దురదృష్టవశాత్తు ఎవరైనా లేట్ స్టేజ్లో మాకు వచ్చి డయాలసిస్కి వెళ్ళినప్పుడు వన్ ఆఫ్ ది బెస్ట్ క్వాలిటీ ఆఫ్ డయాలసిస్ అని నేను ధైర్యంగా చెప్పగలుగుతాను. ఈరోజు డయాలసిస్లో కూడా 2 రకాలు ఉన్నాయి. ఒకటి మామూలుగా అందరూ వినే ఉండేది చాలా కాలంగా చేసేది హీమో డయాలసిస్ అనేది. అది కాకుండా లేటెస్ట్గా 10-15 సంవత్సరాల్లో ప్రపంచంలో హీమో డయాఫిల్ట్రేషన్, అది సపరేట్ మిషన్. అది దాని టెక్నిక్ కూడా డిఫరెంట్ ఉంటుంది, మామూలు డయాలసిస్ కంటే కూడా డిఫరెంట్గా ఉంటుంది. అది చేయాలి అంటే ఫస్ట్ పాయింట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఇండియాలో చాలా సెంటర్స్లో చేయరు. ఎందుకు చేయలేరంటే ఆ క్వాలిటీ ఆఫ్ వాటర్ మెయింటైన్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ దానికి. సో అది ఈ హాస్పిటల్ కన్స్ట్రక్షన్లోనే ఆ రోజుల్లోనే వాళ్ళు ఆలోచించి RO ప్లాంట్ అనేది యూజువల్గా డయాలసిస్లో ఎక్కడ పెట్టరు, అది ఆ రోజుల్లోనే అది పెట్టిన దానివల్ల ఈరోజు మేము ఈ హీమో డయాఫిల్ట్రేషన్ అనేది నెల్లూరులో ఇంట్రొడ్యూస్ చేయగలిగాం. అండ్ ద థింగ్ ఈజ్ ఈరోజు వాస్తవంగా చెప్తే గత నెలలో దాదాపు 535 హీమో డయాఫిల్ట్రేషన్ సెషన్స్. ఇది యాక్చువల్గా దక్షిణ భారతదేశంలో, నెల్లూరు కాదు, ఆంధ్ర కాదు, దక్షిణ భారతదేశంలో 5 స్టేట్స్లో కూడా ఏదైనా కార్పొరేట్ హాస్పిటల్స్లో కానీ టీచింగ్ హాస్పిటల్స్లో కానీ ఇన్ని నెంబర్స్ చేయట్లేదండి. ఇది ఉన్న వాస్తవం. ఇది కంపెనీ వాళ్ళు మాకు ఇచ్చిన రికార్డ్ ఇది. సో ఇది హైయెస్ట్ నెంబర్ ఆఫ్ హీమో డయాఫిల్ట్రేషన్ అనేది ఈరోజు మనం చేయగలుగుతున్నాం. దీనివల్ల అడ్వాంటేజ్ మెయిన్గా ఏంటంటే ట్రాన్స్ప్లాంట్కి ఎవరైతే అర్హులు కారో, డోనర్స్ లేకుండా వేరే కారణాలు అర్హులు కారో, వీళ్ళకి ఆల్మోస్ట్ అదే క్వాలిటీ ఆఫ్ లైఫ్ తేగలుగుతాం ఈ హ్యూమో డయాఫిల్ట్రేషన్ అనేది. సో డయాలసిస్లో ఉండే చిన్న ఇబ్బందులు కూడా మనం దీనిలో అధిగమించవచ్చు. అది మెయిన్ అడ్వాంటేజ్. ట్రాన్స్ప్లాంట్స్ అంటే ఊరికే కిడ్నీ మార్చడమే కాకుండా మా స్పిరిట్ ఆఫ్ ది ఎంటైర్ డిపార్ట్మెంట్ ఏంటంటే వాళ్ళని తిరిగి సమాజంలోకి నార్మల్గా తీసుకురావడం. ఊరికే ట్రాన్స్ప్లాంట్ చేసేసి వదిలేసాం అనేది కాకుండా 7 సంవత్సరాల పిల్లల నుంచి ద యంగెస్ట్ ట్రాన్స్ప్లాంట్ నేను చేసింది 7 సంవత్సరాల పాపకి. అది రాయలసీమలో ఇప్పటివరకు ఏ సెంటర్లో కూడా చేయలేదు. అక్కడి నుంచి దాదాపు 70 సంవత్సరాల వాళ్ళ వరకు కూడా ట్రాన్స్ప్లాంట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. గత 8 సంవత్సరాలు అంటే కోవిడ్ మధ్యలో 2-3 సంవత్సరాలు ట్రాన్స్ప్లాంట్ జరగలేదు. అది తీసేస్తే దాదాపు 125 ట్రాన్స్ప్లాంట్ చేసినాం. ఇందాక శ్రీరామ్ సతీష్ గారు చెప్పినట్టు మేబీ 80% 5-year గ్రాఫ్ట్ సర్వైవల్ విచ్ ఇస్ అండ్ పార్ విత్ ఎనీ బెస్ట్ స్టాండర్డ్స్లో 80% అనేది మంచి స్టాండర్డ్ అది. సో దాంతో మెయింటైన్ చేసుకుంటూ వచ్చిన మిగిలిన గ్రాఫ్స్ పైన కూడా యాక్చువల్గా కోవిడ్ వల్ల కొంతమంది పేషెంట్స్ చనిపోయారు. సో వాటి వల్ల కొన్ని పేషెంట్స్ లూజ్ అయిన సందర్భాలు ఉన్నాయి. సో ఈ ట్రాన్స్ప్లాంట్సే కాకుండా వాళ్ళని ఎట్ట బ్యాక్కి తీసుకురాగలిగాం. ఉదాహరణకి మా దగ్గర ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న పిల్లలు ఈరోజు ఒక పాపకు IITలో సీట్ వచ్చింది. అదేవిధంగా ఇంకొక బాబు ఆల్ ఇండియా CA ఎగ్జామ్స్ ఈరోజు ఆల్ ఇండియా 18th ర్యాంక్ వచ్చింది. సో కొంతమంది పిల్లలు చిన్న 8 ఏళ్ల పాపకు ట్రాన్స్ప్లాంట్ చేసిన ఈరోజు ఒక స్కూల్ పీపుల్ లీడరు, క్లాస్ టాపర్స్. సో ట్రాన్స్ప్లాంట్స్ అనేవి చేయడమే కాకుండా వాళ్ళు సమాజంలో బ్యాక్గా ఒక పాపకి మేము ట్రాన్స్ప్లాంట్ చేసిన పాపకి ఈరోజు దాదాపు 2.5 లక్షల నెల జీతం. సో ఈ విధంగా వీఆర్ ఏబుల్ టు సెండ్ దెమ్ బ్యాక్ కమ్యూనిటీలోకి మోర్ ప్రొడక్టివ్గా పంపిస్తున్నాం. సో అది మాకు అది సంతృప్తి. మాకు యాక్చువల్గా చెప్పాలంటే ఒక డాక్టర్గా మా అందరికి కూడా మాకు ఇచ్చే సంతృప్తి. మళ్ళీ వాళ్ళని అంటే కిడ్నీ ప్రాబ్లం అంటే జీవితం అంతా అయిపోయింది అనుకునే వాళ్ళని తిరిగి నార్మల్కి తీసుకొచ్చేదానికి మ్యాక్సిమం ప్రయత్నం చేస్తున్నాం. నాకు ప్రత్యేక అనుబంధం. నవంబర్ 5, 2017
అపోలోలో నేను చేసిన ఫస్ట్ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్. సో దాదాపు 9 సంవత్సరాలు అయింది. ఆ రోజు డయాలసిస్ మీద ఇక్కడికి వచ్చారు, మెడ్రాస్లో చూపించుకొని మెడ్రాస్ నుంచి ఇక్కడికి వచ్చారు, అక్కడ ట్రాన్స్ప్లాంట్ చేసుకోలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈరోజు కిడ్నీ కంప్లీట్గా నార్మల్గా ఉంది. క్రియాటిన్ ఈరోజు 1 ఉంది, అంటే కంప్లీట్గా నార్మల్గా వర్క్ చేస్తుంది కిడ్నీ. ఆయన మాటల్లోనే ఆయన అనుభవం ఉంటారు. మంచిగా చూసుకుంటారు, బాగా బాగా ఇప్పటికీ క్రియాటివ్ కానీ నార్మల్గా ఉండేది. నాకు ఎలాంటి ఇబ్బంది లేదు కిడ్నీ వల్ల. నేను బాగా ఉన్నాను సార్, బాగా నన్ను చూసుకున్నాను సార్. ఎలాంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు 9 సంవత్సరాలు జరుగుతుంది. పిల్లలు కూడా మా పాపకి పెళ్లి చేశాను. ఒక అబ్బాయి పెద్ద అబ్బాయి గంటలు చేస్తున్నాడు, ఒక అబ్బాయి ఎత్నారీ చేస్తున్నాడు. ట్రాన్స్ప్లాంట్కి వచ్చేటప్పుడు పిల్లలు చాలా చిన్న పిల్లలు, అప్పుడు ఇంకా పాప పెళ్లి కాలేదు, ఇంకా పిల్లలు చిన్న స్కూల్లో చదువుతున్నారు. సో ఈ ట్రాన్స్ప్లాంట్ వల్ల అతని లైఫ్లో జరిగిన బిగ్గెస్ట్ మార్పు ఏంటంటే డెఫినెట్గా ఆయన ఫ్యామిలీని తను సెటిల్ చేసుకొని ఈరోజు కంఫర్టబుల్గా ఉన్నాడు. పాపకి పెళ్లి చేశారు, 2 పిల్లలు ఈరోజు చదువు అయిపోయి వాళ్ళంతా వాళ్ళు సెటిల్ అయ్యారు. సో ఈ విధంగా ఏ విధంగా అంటే పాతకాలం కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనం కరెక్ట్గా ట్రీట్మెంట్స్ కరెక్ట్గా చేసుకుంటే డెఫినెట్లీ వాళ్ళలో లైఫ్ అనేది నియర్లీ నార్మల్ లైఫ్ కంప్లీట్గా గడిపేయడానికి అవకాశం ఉంది. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్.